అందరికీ నమస్కారం. కథ కథనం స్టోరీస్ ఆఫ్ ద సోల్కి స్వాగతం, సుస్వాగతం. కథ మనసుని మాయ చేస్తుందట, ఆ మాయలోనే లోకాన్ని చూపిస్తుందట. ఇవాల్టి మన కథ 3 చేపల గురించి. ఒకప్పుడు ఒక పెద్ద చెరువులో 3 చేపలు మంచి స్నేహంగా ఉండేవి. అయితే ముగ్గురి స్వభావం వేరువేరుగా ఉండేది. మేధ: నేను ఎప్పుడూ ముందు చూపుతూ జాగ్రత్తగా ఉంటాను. చతురి: నేను తెలివిగా ఉన్నాను, ఏదో ఒక మార్గం చూస్తాను. మంద: ఎందుకు కంగారు, జీవితం సరదాగా గడిపేద్దాం. ఒకరోజు 2 జాలార్లు చెరువు దగ్గరికి వచ్చి, అరే, ఇక్కడ చాలా చేపలు ఉన్నాయే. రేపు మనం వలతో వచ్చి ఈ చేపలను పట్టుకువెళ్దాం. సరే సరే అని మాట్లాడుకుంటూ ఆ చెరువు ఒడ్డు వెంట నడుచుకుంటూ వెళ్ళిపోతారు. ఈ జాలార్లు మాట ఆ 3 చేపలు వింటాయి. మనం ఇక్కడ ఉండకూడదు, వెంటనే ఇక్కడి నుంచి వేరే చోటుకు వెళ్ళిపోదాం. అయినా ఈ జాలార్లు నిజంగా వస్తారో రారు, వచ్చాక చూద్దాంలే. ఏమీ అవ్వదు, మనం ఇక్కడే హాయిగా ఉండొచ్చు. అయినా ఇంత మంచి చోటు మళ్ళీ దొరుకుతుందో లేదో. మేధ మెల్లిగా చెరువు వదిలి నదిలోకి వెళ్ళిపోయింది. చతురి, మంద ఇంకా ఆ చెరువులోనే ఉన్నాయి. మరునాడు జాలార్లు పెద్ద పెద్ద వలలతో రానే వచ్చారు. జాలార్లను చూడగానే చతురి కాస్త భయంతో, అందా, నా దగ్గర ఒక ఉపాయం ఉంది అన్నా వినకుండా మంద తన లోకంలో తాను ఉన్నది. చతురి జాలారుల రాకతో అప్రమత్తమయ్యి జీవం లేనట్టుగా కదలకుండా మెదలకుండా ఉండడంతో జాలార్లు ఆ చేపను తీసి ఒడ్డున పడేశారు. దీంతో చతురి సందు చూసుకుని మళ్ళీ నీటిలోకి దూకి తప్పించుకున్నది. మంద జాలారుల వలలో చిక్కుకున్నది. ఎటూ దిక్కుతోచని పరిస్థితిలో ఇక ఎప్పుడూ తనకు రాని స్వేచ్ఛ గురించి బాధపడుతూ ఉండిపోయింది. పాపం కదా మంద, మంచి సలహా వినలేదు, అలాగే ప్రమాదం వచ్చినప్పుడు తగిన చర్య కూడా తీసుకోలేదు. అందుకు మేధాలాగా ముందు చూపుతో ఉందాం. చతురిలాగా సమస్య వచ్చినప్పుడు భయపడకుండా ఒక దారి వెతుక్కుందాం, కానీ మందలా మాత్రం వద్దు సుమా. సరే మరి, ఈ కథని కంచికి పంపించి మనం ఇంటికి వెళ్దాం. ఈ కథ నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. సైనింగ్ ఆఫ్. కథ కథనం స్టోరీస్ ఆఫ్ ద సోల్.